నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన అనంత అంబానీ పెళ్లిలో తళుక్కుమన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ దంపతులు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సీఎంను ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతున్న అనంత అంబానీ పెళ్లిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ దంపతులు తళుక్కుమన్నారు. వీరిని ముఖేష్ అంబానీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆహ్వానించారు. అనంతరం అనంత అంబానీ, రాధికా మర్చెంట్ దంపతులను వారు ఆశీర్వదించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గాంధీనగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యము, కందిపప్పు అమ్మకం చేసే దుకాణాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారన్నారు. ఈరోజు పెరిగిన నిత్యావసర సరుకుల భారాన్ని ప్రజల మీద పడనీయకుండా చూడటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 200 రూపాయల పైన ఉన్నటువంటి కందిపప్పుని రైతు బజార్లో స్టాల్స్ ఏర్పాటు చేసి 160 రూపాయలకి సబ్సిడీ రేటు మీద అందిస్తూ ఉన్నాం. 70 రూపాయలు, 68 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని 48 రూపాయలకు అందిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిపోయినటువంటి ధరలన్నింటిని కూడా తగ్గించడానికి ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. ఒకరు కోడిగుడ్ల మీద ఈకలు పీకుతారని ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నిన్ను, నీ కుమారుణ్ణి ఓడించారు. ప్రజలు చీకొట్టిన పేర్ని నాని, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారంటూ విరుచుకుపడ్డారు. 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అన్నారు. 5 అడుగుల తాచుపాము జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ తాచుపాముకు తన మన భేదం లేదని, ఎవరినైనా కాటేస్తాడని టీడీపీ నేత అన్నారు. పెట్టుబడిదారులు రాదు. అతను పులివెందుల ఎమ్మెల్యే. ఈ పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా చెప్పండి. ఇవాళ సోషల్ మీడియాని పెంచుకొని అతను అవినీతి చేసిన డబ్బుతో ఇక్కడ ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఒకటి, 3 చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా? బయట పోయి మాట్లాడడం తప్ప మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు కన్నా పిచ్చి పిచ్చి ప్రారంభంలో ఆపండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిన పేరు నేను చంద్రబాబు నాయుడు గారంటే
నిజాయితీకి 6 అడుగులు నిలువుదద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగుల త్రాసుపాము. అది చెప్పు, జనాలు ఇచ్చేస్తారు. అంతేగాని చంద్రబాబు గారు అబద్ధాలు ఉన్నాయంటే, చంద్రబాబు గారు అబద్ధాలు అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారో ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు మార్పు కోసం చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మనల్ని నరకయాత్ర పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గిద్దామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానం మేరకు ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలు తిరిగి ప్రారంభించి ఉద్యోగ కుటుంబాలు ఆదుకోవాలని ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ అభ్యర్థించారు. చంద్రబాబు ప్రారంభించారు అనే నెపంతో మీ సేవా కేంద్రాలు మూయించారన్నారు. జీఓఎంఎస్ నెంబర్ 2 వల్ల ఈ ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదన్నారు. యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయంలోనే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2003వ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, అన్ని సర్వీసులను కూడా ఒకే చోట అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో 2003వ సంవత్సరంలో ప్రభుత్వ గవర్నమెంట్ అర్బన్ ఈ సేవా వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. 2003 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 3000 మంది ఉద్యోగులు ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత 18 సంవత్సరాలుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందించడంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఛార్జీలు, ప్రజలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా దాదాపు 400 సర్వీసులు అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రతి ఏడాది 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థలకు ఆదాయాన్ని సమకూరుస్తూ అదనంగా మరొక 50 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఈ సేవా వ్యవస్థను 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ ఈ సేవా కేంద్రాలని నిర్వీర్యం చేయడంలో భాగంగా గవర్నమెంట్ పరిధిలో ఉన్న 170 కేంద్రాలని మూసివేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ఈ గవర్నెన్స్ని నేను తీసుకొస్తున్నానే పేరుతోటి మీ సేవా కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 400కు పైగా మీ సేవా కేంద్రాలు నడిచాయి. 3000 మంది వరకు కూడా ఎంప్లాయీస్ దాంట్లో ఉపాధిని పొందినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల కింద విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఈ సేవా కేంద్రాలు కొనసాగినాయి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఈ సేవా కేంద్రాలని తీసి వాటి స్థానంలో మేము వార్డు సచివాలయాలు తీసుకొస్తున్నాం, ఈ సేవల సర్వీసులన్నీ కూడా వీళ్ళు ఇస్తారని చెప్పారు. కానీ ఈ సేవా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా 500 రకాల సర్వీసులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటివన్నీ కూడా ఒకే చోట ఈ ఉద్యోగులందరూ కూడా అందించినటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు మరణ శాసనం రాశారని మంత్రి సవిత అన్నారు. పెడన నియోజకవర్గంలోని పలు చేనేత సహకార సంఘాలను సందర్శించిన ఆమె చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014-19 మధ్య చేనేత రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆ తర్వాత వైసీపీ పాలనలో అనేక ఒడిదుడుకులకు గురైందన్నారు. ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన అంటే చేనేత కార్మికులకు సంబంధించిన వీవర్స్ సొసైటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈరోజు పెడద నియోజకవర్గానికి వచ్చాం, పోలవరం గ్రామం. వాళ్ళతో సొసైటీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామని వచ్చాను. మంత్రిగా మొదటి అఫిషియల్ మీటింగ్ ఈరోజు ఇంటరాక్షన్.
చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చేనేత కార్మికుల పరిస్థితి నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం మరణ శాసనం రాసిందనేది చెప్పాలి. ఎందుకంటే గతంలో 14 నుంచి 19లో వస్తున్న సబ్సిడీలు కావచ్చు, వాళ్ళకి అందజేసిన స్కీమ్స్ ఏదైతే వాళ్లకు పనిముట్లు కావచ్చు, ఒక పక్క ముడి సరుకులకు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్నీ సక్రమంగా 14 నుంచి 19 వరకు కూడా చేనేత వ్యవస్థ చాలా గౌరవంగా ఉండేది. ఈ 19 నుంచి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా చేనేతలు అని చెప్పుకోవడమే తప్ప ఆ చేనేత వర్గాన్ని, చేనేత కార్మికుల్ని ఈరోజు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క కరెంటు బిల్లు పెరిగిపోవడంతో, ఒక పక్క ముడి సరుకులు పెరిగిపోవడంతో, వాళ్ళకు కావాల్సిన సంక్షేమాలు అందకపోవడంతో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళ కష్టాలు చెప్పారు. గతంలో రావాల్సిన బకాయిల గురించి కూడా అడిగారు. నేను ఎయిర్ అఫీషియల్స్ తో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ బకాయిలు కూడా చెల్లిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే మేము 2024 మేనిఫెస్టోలో చెప్పామో 200 యూనిట్లు 500 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదే విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులకు కూడా సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నాం. చేనేతలకు పెద్దపీట వేసే ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తుంది. నష్టమే జరగలేదు సార్, చేనేతలే కాదు అభివృద్ధి జరగలేదు. అందులో ఒక భాగం బలైపోయారు చేనేత కార్మికులు కూడా. రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే రాష్ట్రం అంతా ఈరోజు అభివృద్ధి బాటలో జరుగుతూ ఉంది. అభివృద్ధి బాటలో అధికారులు కావచ్చు అందరూ పరిగెత్తించి పరుగులు పెట్టుతూ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. ఎక్కడ మొత్తం రాజే బాగాలేకపోతే కింద మంత్రులు ఏం బాగుంటారండి? అందరూ అదే పాలసీనే. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాలు, ఆభరణాలు అందుబాటులో ఉంచేందుకు మ్రికండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ను గురునానక్ నగర్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, ఖాదీ, బెనారస్, సిల్క్ వస్త్రాల తయారీదారులు, వ్యాపారులు ప్రదర్శనలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు రకాల ఉత్పత్తులు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. నగర వాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాభరణాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంచేందుకు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు నల్లూరి కోమల అభిరామి, నల్లూరి చరిత ఆధ్వర్యంలో గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మ్రికండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ను ఏర్పాటు చేశారు. నేడు రేపు 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి, నల్లూరి మాధవీలత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల్లో ఉత్సాహం వచ్చిందని, ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల వ్యాపారాలు పెరుగుతాయి అన్నారు. కేశినేని జానకి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన చీరలు ఈ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఒక్కో చీర నేయడానికి 3 నెలలు పడుతుంది. వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తే కళ అన్నది బతుకుతుందని, వారికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. నిర్వాహకులు నల్లూరి చరిత మాట్లాడుతూ గత 2 సీజన్లకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. సరికొత్త వస్త్ర శ్రేణితో 3వ సీజన్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 60 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఈ రోజు రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఇక్కడ విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో మ్రికండా వీవర్స్ పేరు మీద చరిత, అదేవిధంగా అభిరామ్ వీళ్ళు కంటిన్యూస్గా ఈ రోజున 3వ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దీనికి జానక్ గారు, ఎంపీ గారు మిసెస్ కూడా దీనిలో పాల్గొన్నారు. ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం అనేది మనం ప్రజలందరిలో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో, కొనుగోలు శక్తి పెరుగుతుందో, మరి ఎన్నో రకాల వ్యాపారాలు ఊపందుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా
మళ్ళీ ట్యాక్స్ అనేది సమకూరుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆ రకంగా మనందరం కూడా చూస్తున్నాం కదా, కేవలం నెల రోజులు. మరి ఈ నెల రోజుల్లోనే మరి ఎంత సంతోషంగా ఉన్నారంటే అన్ని వర్గాల ప్రజలు. ఒకవైపున మనం వృద్ధులకి పింఛన్ ఏదైతే ఏర్పాటు చేశామో దాని ద్వారా ఈ రోజున వాళ్ళంతా కూడా వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి మొట్టమొదటిసారిగా దగ్గర కూర్చోబెట్టుకుని చేతిలోంచి డబ్బులు ఇచ్చిన సందర్భం. 4,000 రూపాయలు చేశారు వాళ్ళకి అందరికీ పింఛను. దివ్యాంగులకైతే 6,000 చేశారు. వాళ్ళల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. అది మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకి ఒకవైపున పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పరుగులు తీయించడం మొదలుపెట్టారు. పక్కనే రాజధాని, ముఖ్యంగా విజయవాడ నగరంలో. మరి మన విజయవాడ ఈ రోజున రాజధాని అని మనం చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని అంటే మనం ఏదైతే మరి నెల క్రిందట అందరికీ చెప్పామో మీకు రాజధాని కావాలా వద్దా అని ప్రజలందరూ నమ్మి ఇవాళ మాకు ఈ రాజధాని కావాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మంచి విజయాన్ని సాధించినందుకు నెల రోజుల్లో మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజున ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. యువతకి ఉద్యోగ అవకాశాలు. ఈ రోజున ఒక విన్టెక్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా మరి అమరావతిలో చూస్తే మేనేజ్మెంట్ ఒక ఐఐఎం తర్వాత అహ్మదాబాద్ ఐఐఎం తర్వాత XLRI అని చెప్పి ఒక యూనివర్సిటీ రాబోతూ ఉంది. ఆ విధంగా ఆర్బీఐ కానీ ఎన్నో ప్రభుత్వ కంపెనీలు కూడా రేపు కొలువు తీరబోతూ ఉన్నాయి మన అమరావతిలో. అది కూడా అతి తక్కువ టైంలో చాలా స్పీడ్గా పరుగులు పెట్టిస్తున్నారు నెల రోజుల్లోనే. మరి యువతకి ఉద్యోగ అవకాశాలు. విశాఖపట్నం ఒకవైపున అన్ని జిల్లాలని కూడా కలుపుకుంటూ అటు విశాఖపట్నంలో కూడా నిన్న మనం చూసాం మెడ్టెక్ సిటీ అని. మరి ఆ రకంగా యువతకి ఎప్పుడైతే యువత కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకు కానివ్వండి చేతిలో మరి ఈ రోజున మనీ రొటేషన్ అనేది ఉంటుందో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరి ఇక్కడైతే చూస్తే ఎంతమంది వీవర్స్ని అన్ని రాష్ట్రాల వాళ్ళవి కూడా ఇక్కడ పైతని దగ్గర నుంచి ఢాకా అని మరి రకరకాలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఖాదీ మరి గద్వాలు ఇలా వీవర్స్ అందరినీ కూడా చేనేత వస్త్రాలకి కార్మికులకి అందరికీ పని వచ్చేటట్లుగా ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కార్మికులకి పని దొరుకుతుంది, వ్యాపారస్తులకి పని దొరుకుతుంది, అన్ని వర్గాల ప్రజలకి రాష్ట్ర ఆదాయం కూడా మంచి చక్కటి ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఇవాళ విజయవాడ ఇప్పటికే మేము మార్నింగ్ టైంకే చాలామంది వచ్చేసారు. మేము ఓపెనింగ్ టైంకే చూడటానికి చాలామంది రావటం జరిగింది. మరి ఎంతోమంది దీన్ని ఉపయోగించుకుని తప్పకుండా ఈ ఆనందంలో ఒక పండుగ లాంటి మరి ఈ ప్రభుత్వంలో మీరు దీని ద్వారా కూడా మీ ఆనందంలో పాల్పంచుకుంటారని చెప్పి కోరుతాను. కేశినేని చిన్ని గారి భార్యనండి. నేను మురుకుంద గద్దె అనురాధ గారితో కలిసి మురుకుంద ఎగ్జిబిషన్కి రావటం జరిగింది. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి ఏ చీరలు అయితే బాగా ఫేమస్ వాళ్ళందరూ వచ్చి పెట్టడం జరిగిందండి. మన రాష్ట్రం నుంచి అయితే గద్వాలు, వెంకటగిరి ఇవన్నీ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చి అన్ని కొనుగోలు చేస్తే కనుక మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఆ కళ అన్నది బతుకుతుందండి. ఇప్పుడు ఒక్కొక్క చీర ఉంటుంది, ఆ చీరలో కొన్ని నేయటానికి 3 నెలలు పడుతుంది. మనం అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి ఎంకరేజ్మెంటు. సో అందరూ వచ్చి కొనాలని అనుకుంటున్నానండి. అలాగే మన రాష్ట్రానికి అసలు బాబు గారు వచ్చాక ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే 7,000 ఇవ్వటం వలన పెన్షన్ ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా అంటే ఎంపీ గారు చెప్పడం జరిగింది నాకు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని. అలాగే ఎంపీలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో సెషన్స్ ఆల్రెడీ ఒకటి జరిగింది, మళ్ళీ 22వ తారీఖు నుంచి జరుగుతుందండి. చాలా కృషి చేస్తున్నారండి. మనకి స్పెషల్ స్టేటస్ అయినా ఫ్లైఓవర్స్ అన్నా ఏదైనా తీసుకురావడానికి బాగా కష్టపడుతున్నారండి. పేరు చరిత, మా వదిన పేరు అభిరామి.
మేము ఇది 3rd సీజన్ చేస్తున్నాం రికండా అని. 2 సీజన్స్ బాగా క్లిక్ అయింది అండ్ ఈ 3rd సీజన్ చేస్తున్నాం. మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 10 to ఈవినింగ్ 8 అండి. అండ్ అన్ని వీవర్స్ వస్తున్నారండి, ఢిల్లీ నుంచి వస్తున్నారు, ఖాదీ నుంచి వస్తున్నారు అండ్ పైతని వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పటోలా వాళ్ళు. సో ఒకసారి అందరూ ప్లీజ్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇవాళ రేపు ఉంటుందండి, సాటర్డే సండే అండి, 13, 14 అండి. వీవర్స్ అందరు వీవర్స్ వచ్చారండి అండ్ 60 స్టాల్స్ దాకా ఉన్నాయి. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. బెనారస్ ఖాదీ ఇక్కత్ అన్నీ ఉన్నాయండి. మీరు ఒకసారి వస్తే. ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన సీఎం చంద్రబాబుకు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో దళితుల సంక్షేమాన్ని విస్మరించి ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసి పొట్టకొట్టారంటూ మండిపడ్డారు. మాదిగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉమ్మడి 13 జిల్లాలు ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం అనేది జరిగింది. 13 జిల్లాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం కూడా జరిగింది. ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశామంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు కలిసి 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేసినటువంటి ఘనచరిత్ర కలిగిన ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా మాదిగ హక్కులు సాధించుకోవాలనే లక్ష్యంలో భాగంగా అనేక పోరాటాలు చేసి అనేక రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చి మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చాం. దీంట్లో భాగంగానే 1994లో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించబడిన తరువాత 20 లక్షల మంది మాదిగలు హైదరాబాదును చుట్టుముట్టి ఏబిసిడి సాధించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి, స్పందించి 1996లో మాదిగల ఆత్మగౌరవ సభకొచ్చి మాదిగలకు భరోసా ఇచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే ఆయన మాకు భరోసా ఇచ్చారో, ఆయన ప్రభుత్వ హయాంలోనే 2000 సంవత్సరంలో ఈ దేశ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ ఒక జీవోను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి శనివారం నాడు వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి చంద్రబాబు వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూమ్లో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్ మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాప్ నడుపుతున్న వీరు 1,00,000 విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన వెచ్చ ప్రీతం దంపతులు తమ పాప హితైషిను
హితైషిను తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. 7 ఏడాది వయసున్న హితైషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలి అంటే జొల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర 16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం తన ఛాంబర్లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు. విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ అన్నారు. కమిషనర్గా ఉన్న తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తా అని ప్రజల్లో ఉన్న నమ్మకానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రత్యేకంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామంటూ స్పష్టం చేశారు. శేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తామని, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని, గ్రీవెన్స్ సెల్ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సీసీ కెమెరాలు పనితీరును మెరుగుపరుస్తామని, డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తామని, గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. డే నైట్ బీట్స్ మరింతగా పెంచుతామని, సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామన్నారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్గా నియమిస్తామని, రోడ్ సేఫ్టీపై దృష్టి పెడతామని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. బెజవాడ కనకదుర్గ ఆశీస్సులతో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అంత మునుపు నగర కమిషనర్గా చాలామంది ఇక్కడ విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారు ఇక్కడ వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సో వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకునేసేసి మనందరం కలిసి పోలీసింగ్ని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరూ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించాలి. ఈ నెల 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు మైలవరంలో నిర్వహిస్తున్నట్లు
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దిశను నిర్దేశించడం జరుగుతుందన్నారు. పలు సమస్యలు, సవాళ్లు, అంశాలపై చర్చ ఉంటుందన్నారు ఎస్ఎఫ్ఐ నేత వెంకటేశ్వరరావు. 2 రాష్ట్రాల నుంచి విద్యార్థి సంఘ నేతలు, ప్రముఖులు 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలోత్సవ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్లీనరీ పోస్టర్లను విద్యార్థి సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. రోజు విద్యారంగంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ హై స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్, విఎంసి, మున్సిపల్ హై స్కూల్స్లో నాడు నేడు పనులు అరాకొరాగానే జరిగాయి. మొండి గోడలతో ఈ నాడు నేడు పనులు అనేవి కూడా నిలిచిపోయాయి. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాష్రూమ్స్ కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఉన్నటువంటి స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ స్కూల్స్లో నాడు నేడును వెంటనే ఈ ప్రభుత్వం టేకప్ చేసి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటుగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నారు. త్వరితగతిన దీన్ని టెక్స్ట్ బుక్స్ మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి, దాంతోపాటుగానే డిగ్రీ ఆన్లైన్ విధానం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పరిష్కరించాలని చెప్పి మనం ఆల్రెడీ అధికారులను కలిసి ఉన్నాం. ఆన్లైన్ని తొలగించి మరి విద్యార్థులకి ఆఫ్లైన్లోనే నిర్వహించాలని చెప్పి అడ్మిషన్స్, దాంతోపాటుగానే ఏదైతే హానర్స్ డిగ్రీ ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి మనం అధికారులను కలిసి ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటుగానే సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా గత 10 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల కాలేదు. మరి దాంతోపాటుగానే కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ నిధులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఇంటర్ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 27, 28 తారీఖుల్లో మైలవరంలో జరుగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలు విద్యార్థి సమస్యలపై, విద్యారంగంలో వచ్చే మార్పులకై ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి విద్యార్థులు, విద్యావేత్తలు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన అనంత అంబానీ పెళ్లిలో తళుక్కుమన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ దంపతులు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సీఎంను ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.